ఏమైందిరా మీకు? చిన్నపిల్లల కూడా పడుతున్నారు, పెళ్ళి పిల్లలు కూడా పుట్టారు, అది మర్చిపోయారా? ఏమైందిరా మీకు? ఏం లేదు నాన్న, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. అది సరే గాని నేను షాప్ అమ్మేస్తానని చెప్పాను కదా, ఒక మంచి డీల్తో క్లోజ్ అయింది, రేపే అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. సంతకం పెట్టమంటే వాడి మొహం చూస్తావేంటరా? సంతకం పెట్టు. ఒక్క నిమిషం ప్రేమ్, ఇప్పుడు ఆ షాప్ అమ్మేస్తే అందరికి వాటా వస్తుందా మామయ్య? లేదమ్మా, ఈ షాప్ అమ్మేసి కార్తిక్కి ఒక మెకానిక్ షాప్ పెట్టిద్దామని నేను ప్రేమ ఎప్పుడో అనుకున్నాం. షాప్ అమ్మేసిన తర్వాత మిగిలిన డబ్బులతో అందరికీ ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకున్నాం. మనీ అంతా సెక్యూర్గా ఉంటుంది కదమ్మా. ఇన్సూరెన్స్ చేపిస్తే సరిపోతుందా మామయ్య? ఆ షాప్ మీద ప్రేమకు కూడా సమానమైన హక్కు ఉంది కదా, అడుగు ప్రేమ్. వీడికే లేని బాధ నీకేంటి అంజలి? అయ్యా, నేను అడిగిన ప్రేమ అడిగిన ఒకటే కదా మావయ్య. అయినా కట్నమించి వచ్చిందాన్ని నేను, దానిలో ఏమీ ఊపుకుంటూ రాలేదు. అన్నీ మూసుకొని ఉండడానికి ఆ మాత్రం అడగడం కూడా తప్పేనా? ఏం మాట్లాడుతున్నావు వదినా? మాటలు సరిగ్గా రాని. అయినా మధ్యలో రేకేం చేసింది? నువ్వు మధ్యలో మాట్లాడక శ్రావణి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మధ్యలోకి వస్తే మర్యాదగా ఉండదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు అంజలి, నీ నోరు కూడా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అయినా నువ్వు తెచ్చిన కట్నం నీ పేరు మీదనే సేఫ్గా పెట్టాను. రేపొద్దున నువ్వు నీ కొడుకు తీరిగ్గా తినండి. అయినా ఇది ఈ అన్నదమ్ములకి మా కుటుంబానికి సంబంధించిన మ్యాటర్, ఇది నువ్వు ఇన్వాల్వ్ కాకుండానే మంచిది. నువ్వు సంతకం పెట్టరా. ఏమైంది మావయ్య మీకు? ఏజ్ పెరుగుతున్న కొద్ది బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమా? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నువ్వు నాకు భార్య కాకముందు ఆయన మా నాన్న. మాట్లాడే ముందు వెనకాల చూసుకొని మాట్లాడంజలి. వెళ్ళి ఇక్కడ నుంచి. మావయ్య ఏమైందమ్మా? అయ్యో ఏంటమ్మా ఇది? లేమ్మా. వదినా లెగొదినా. నన్ను క్షమించానని చెప్పండి మావయ్య, అప్పుడే లేస్తాను. క్షమించానులే, లే పైకి లే. నిజంగా చాలా తప్పుగా మాట్లాడా మావయ్య నిన్న, సారీ. అలాంటిది ఏం లేదులేమ్మా, నువ్వు ఏడవకు. కుటుంబం అన్నాక గొడవలు ఉంటే వదినా, సర్దుకుని వెళ్ళిపోవాలంతే. కానీ ఎప్పుడు అలా మాట్లాడుకోదినా. సారీ చెప్పాను కదా కార్తిక్, ఇంకెన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు? నిజంగా నువ్వు ఎన్ని మాటలన్నా నాకు ఏది హర్టింగ్ అనిపించలేదు రేఖ. డబ్బులు లేకపోతే ఎలా బతకడమని నన్ను నేనే చాలా తిట్టుకున్నాను తెలుసా. ఇంకెప్పుడు అలా మాట్లాడాను కార్తిక్, మైండ్లో ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను. డాడీతో మాట్లాడినప్పుడు కూడా డాడీ తిట్టాడు నన్ను. ఇప్పటి నుంచి హెల్త్ గురించి చాలా బాగా కేర్ తీసుకో. సరే కార్తిక్. కార్తిక్, ఇదిగో ఇది మా డాడీ నాకు ఇచ్చారు. ఎలా ఉంది కార్తిక్? కట్నమేం పెట్టలేకపోయారు కదా, అందుకనే ఈ చైన్ ఇచ్చారు. ఇది మా అమ్మ గుర్తంతా కార్తిక్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకుందాం. రేఖా, ఫాస్ట్ గా వచ్చి టాబ్లెట్లు వేసుకో. టైంకి టాబ్లెట్లు వేసుకోదు ఈ పిల్ల. పాప ఏడుస్తుంది, పాలిద్దురా. హా అమ్మ వస్తున్నా. రేఖా, టేబుల్ మీద టాబ్లెట్స్ పెట్టే వేసుకో. అమ్మా అంజలి, టీ పెట్టమ్మా. సరే మావయ్య. టైంకి టాబ్లెట్లు వేసుకోకపోతే ఎలాగమ్మా? చిన్నపిల్లవా, ప్రతిసారి ఇవ్వడానికి. ఇదేంటి మావయ్య కొత్తగా ఉంది, ఇప్పటివరకు ఎప్పుడూ వేసుకోలేదు. శ్రావణి పెట్టుంటదమ్మా, విటమిన్ కోసమేమో. సరే మావయ్య. హలో, నాకు ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ కావాలి. రేపటి నుంచి టైంకి టాబ్లెట్ వేసుకుంటాను మావయ్య, చిన్నపిల్లని కాదని చెప్పి ప్రూవ్ చేస్తా. సారీ అత్తమ్మా. నా కోడలు నా ఫ్యామిలీ అని సంకనెక్కించుకుంటే నెత్తి మీద ఎక్కినావు కదని. నా ముందు నా మొగన్ని అన్ని మాటలు అంటావా? ఎంత ధైర్యమే నీకు?
నిజంగా కావాలని చేయలేదత్తమ్మా. అందరి ముందు నన్ను అట్లా వేరు చేసి చూసేసరికి చాలా బాధ అనిపించింది. అందుకే అట్లా మాట్లాడేసిన. తర్వాత రియలైజ్ అయినా తప్పు చేసిన అని. ఇంకోసారి అట్లా చేస్తే నాలుక కట్ చేస్తా, అర్థమైందా? అబ్బా ఇంకోసారి అట్లా చేయనత్తమ్మా, నీ మీదొట్టు. సరే గాని ఆ రేఖని పక్కన పెట్టి కార్తిక్కి వేరే పెళ్లి ఎట్లా చేద్దామే? ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఇంకెంతసేపు ఆలోచిస్తారా? పేపర్స్ మీద సైన్ పెట్టండి. ఏదున్నా సగం సగం తీసుకుంటాం డాడీ. అన్నయ్య వాట నాకొద్దు. ఆ? ఇప్పుడు వచ్చే డబ్బుల్ని పక్కకు పెట్టుకొని సంపాదించుకొని అప్పుడు ఒక షాప్ పెట్టుకుంటాను డాడీ. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఇవ్వడానికి వాడు రెడీగా ఉన్నాడు కదరా, నీకేంటి ప్రాబ్లం? వద్దు డాడీ, మళ్ళీ రేపు పొద్దున వదినతోటి మాటలు పడడానికి నేను రెడీ లేను. రే కార్తీక్, ఇప్పుడు ఆ షాప్ అమ్మితే వచ్చే డబ్బులు నాకంటే ఎక్కువ నీకే ఇంపార్టెంట్ రా. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. పర్లేదన్నా, ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు తీసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నా సైన్ నేను పెట్టేసిన డాడీ, ఇంకా మీ ఇష్టం, వెళ్ళొస్తాను. ఏంట్రా వీడు? ఏమైంది రేఖ, బానే ఉన్నావా? కొంచెం హెల్త్ బాగాలేదు వదిన పొద్దున్న నుంచి. అవునే, నేను రాకముందు అంత పెద్ద గొడవలు అయ్యాయి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. అవును వదిన, వీళ్ళు చేసే మెంటల్ టార్చర్కి అనవసరంగా పిల్లలు వద్దని చెప్పి కార్తీక్తో గొడవ వేసుకున్నా. కానీ ఇప్పుడు కార్తీక్ కన్నా నాకే ఎక్కువ ఇంపార్టెంట్ వదిన ఈ ప్రెగ్నెన్సీ. సక్సెస్ఫుల్గా 1 month 2 days కంప్లీట్ చేసుకున్నాను వదిన. ఫాస్ట్గా లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తే నన్ను ఎవరే మాట అన్నా నాకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం వస్తుంది. అబ్బా. ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది వదిన. అమ్మా, అన్నయ్య, అంజలి వదిన, ఏం కాదు ఏం కాదు, త్వరగా రండి. ఏమైంది శ్రావణి? ఏమో అన్నయ్య, సడన్ గా నొప్పి రేఖ, అంటుంది. ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం పద. అంజలి, కార్ కేసు తీసుకుని రా. సరే అండి. అదేం చేసుకోకుండా కడుపెట్లా పోతుంది? అదే అత్తమ్మా, ఆ రోజు నాకు కడుపొద్దు అని కార్తీక్తో గొడవ పెట్టుకుంది కదా, ఎవరికి చెప్పకుండా అదే టాబ్లెట్ వేసుకొని పోయేటట్టు చేసుకుందేమో. అది అట్లా చేసుకోదే, దానికి కార్తిక్ అంటే మస్తు ప్రేమ. రేఖ, మనకి పాప పుడుతుందని తనకు బట్టలు తీసుకొని వచ్చాను. ఈ నెల నుంచి ప్రతి నెల నాకు శాలరీ పడగానే తనకు బట్టలు కొందాం. పాప రాకముందుకే ఆ షెల్ఫ్ మొత్తం నింపేద్దాం. ఏమంటావు రేఖ? ఏమైంది మళ్ళీ? ఎందుకు ఏడుస్తున్నావు? లేవు, ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమైంది? ప్రతిసారి చిన్నపిల్లలా ఏడుస్తావు. మళ్ళీ ఎవరేమన్నారు చెప్పు? ఏమైంది చెప్పురా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? తన ప్రెగ్నెన్సీ పోయిందిరా. అంత సింపుల్గా ఎలా పోతుందిరా ప్రెగ్నెన్సీ? ఈ జనరేషన్లో ఏ చేయాలన్నా సింపులే నాన్న. ప్రెగ్నెన్సీ పోవాలంటే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు. హెవీ బ్లీడింగ్తో బేబీ బయటకు వచ్చేస్తుంది. ఫ్యూచర్లో కూడా మళ్ళీ పిల్లలు పుడతారో లేదో చెప్పలేము. అయినా బిడ్డను చంపుకునే అంత మూర్ఖురాలు కాదురా రేఖ. నేను అదే అనుకుంటున్నాను నాన్న. కానీ ఆ రోజు కార్తీక్కి రేఖకు పెద్ద గొడవైంది కదా, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అట్లెట్లా అయిందంట అక్క? టాబ్లెట్ తీసుకోవడం వల్ల పోయిందన్నారు కార్తీక్. ఇప్పుడు మనకి పిల్లలు వద్దు కార్తీక్, రేపొద్దునే వెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించుకుందాం. నేను నీకు చెప్పాను కదా రేఖ, ఎందుకట్లా చేస్తావే?
ఒక అమ్మాయి అయ్యండి కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడానికి సిగ్గులేదావే నీకు? ఆ? వద్దు రేఖ, అలా ఆలోచించడం తప్పని ఎంత క్లియర్గా చెప్పానే నీకు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోవడానికి నేనా కార్తిక్ కారణం? మరి నువ్వు కాకపోతే ఎవరా తప్పు చేసింది? ఆ పాపం చేసింది ఎవరు? చెప్పు. నువ్వు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేస్తాను కార్తిక్? నాటకాలు వాడక రేఖ. ముందు నువ్వు ఇడికెళ్ళినాడు, నడు ఇడికెళ్ళినాడు, మీ ఇంటికి నడు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీ డాడీ దగ్గరకు నడు ఇడికెళ్ళినాడు. ఈ టైంలో ఎలా నన్ను మాట్లాడేది? ఒక్క నిమిషం నువ్వు ఆగాక, నువ్వు నడువే, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, వెళ్ళిపో. పిచ్చోడ్లాగా నీ గురించి ఆలోచించి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నాకు చాలా బాగా చేస్తావు రేఖ. ప్రతి సిచ్యువేషన్ లో నాతోనే ఉంటానన్నావు కదా కార్తిక్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అర్థం చేసుకో కార్తిక్. వద్దు, మీ డాడీకి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాను. నువ్వు ఇక్కడ అవసరం లేదు, నడు. అలా కాదు కార్తిక్. పిక్చర్ చేసినావు కదా ప్రేమించినందుకు, అవసరం లేదు, వెళ్ళిపోను. ప్రేమ్ నాన్న వచ్చి వెంటనే తీసుకెళ్ళండి. శ్రావణి ఏమైందమ్మా? అత్తమ్మ ఇంకేంటత్తమ్మా, మనకు మంచి దారి దొరికింది. ప్రెగ్నెన్సీ పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంట్లోంచి పంపించడం చాలా ఈజీ. జస్ట్ 4-5 నిప్పులు కార్తీక్ మీద చల్లితే చాలు. పిచ్చి కుక్కేమైనా గరిసిందా అంజలి నీకు? వాళ్ళని విడగొట్టడం, పెళ్లి చేయడం తప్పు కాదు. ఆ బిడ్డని చంపి విడగొట్టడం తప్పు. ఆ పాపం మనం చేయలేదు కాబట్టి బాగుంది. కానీ ఆ పిల్ల ఎంత కుమిలిపోతుందో ఏమో. మాట్లాడొస్తా. అత్తమ్మ ఏంది ఇంత ఫైర్లో ఉంది? ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నేనే అని తెలిస్తే? నేనేం చేయకుండా ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు వదిన. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. తను నాకు కావాలనే చెప్పలేదు వదిన. అంజలి అంజలి నా చిన్న కోడలకి ప్రెగ్నెన్సీ పోయి 2 వారాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ తప్పు ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేలోపే చనిపోయిందనే బాధలో నా చిన్న కొడుకు మద్యానికి బానిసయ్యాడు. రే కార్తీక్, లేరా, లేమంటున్నానా? పైకి లేగు. ఇంకెన్ని రోజులు రా ఇలా కోల్పోయినలాగుంటావు? రోజు పీకల దాకా తాగిరాడవేంట్రా? కన్న తల్లిదండ్రుల గురించి, కట్టుకున్న భార్య గురించి ఏమన్నా ఆలోచించావా? రోజు చెప్పి అలసిపోయానురా నీకు. నువ్వు ఇలాగే చేస్తే ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మేమే మర్యాదగా నిన్ను బయటికి పంపించాల్సి ఉంటుంది. ఏదైనా ఉంటే నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. శ్రావణి, ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో తెలిసిందా? లేదమ్మా, కానీ అంత ఈజీగా ఏ ప్రెగ్నెన్సీ పోదు. ఏమైందో తెలియదు, కానీ దానికి కారణం ఏంటో తప్పకుండా తెలుసుకుంటానమ్మా. అయినా రేఖకి కార్తిక్కి పిల్లలొద్దని గొడవైంది కదమ్మా, అందుకే కావాలని తీయించుకుందేమో. లేదమ్మా, రేఖ అలా చేసుండదని నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వేమంటావు వదినా? ఈ పాటికి ఏదో ఒకటి మాట్లాడుతావు కదా. ఆ రేఖ తనంతట తానే ప్రెగ్నెన్సీ తీసుకుంటుందని నాకు అనిపించలేదు శ్రావణి. కానీ కార్తిక్ బిహేవియర్ చూస్తుంటుంటే, ఆ కోపం, ఆ తాగుడు, ఇవన్నీ చూస్తుంటుంటే రేఖనే కావాలని తీసుకుందేమో అని అనిపిస్తుంది. నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా వదినా. చూద్దాం ఏమవుతుందో. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. ఈ టాబ్లెట్ బాక్స్ని వెంటనే తగలబెట్టేయాలి, లేదంటే ఎవరైనా నా దగ్గర చూస్తే నేనే చేసినా అని తెలిసిపోతుంది. అంజలి, కార్లో సూట్ కేసులు ఉన్నాయి, అవి తీస్తే నేను బయటికి వెళ్ళాలి. అంజలి,
ఏమైంది? కారులో బ్యాగ్స్ ఉన్నాయి, అవి తీస్తే నేను బయటికి వెళ్ళాలి. సరే అండి. ఇంకెన్ని రోజులు అక్కడనే ఉండవు శ్రావణి. నువ్వు పోయి కూడా మస్తు రోజులు అవుతుంది. ఇక్కడ మమ్మీని మేనేజ్ చేయలేకపోతున్నా శ్రావణి. ఒక్క 1 వీక్ అండి, వచ్చేస్తాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను విన్నాను శ్రావణి. ఇప్పటికిప్పుడు పాపని తీసుకొని ఇంటికి రా. ఏమండి, ఏ పో శ్రావణి, బాయ్. నేను వెళ్ళాలి రేఖ, తప్పదు. మా అత్తమ్మ చాలా కోపంగా ఉంది. కొన్ని రోజులు నిన్ను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఇక్కడ పడే టార్చర్ కన్నా అక్కడ మా అత్తమ్మ అనే మాటలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఏం పర్లేదు వదినా, నువ్వు వెళ్ళు. జాగ్రత్తగా ఉండు రేఖ. ఏ ఇబ్బంది ఉన్నా నాకే డైరెక్ట్గా కాల్ చేయి, సరేనా? సరే వదినా. లక్ష్మి, ఇంట్లో ఏది సరిగ్గా అవట్లేదే. కార్తీక్కి రేఖకి పెళ్ళైనప్పటి నుంచి ఏం బాగుంటలేదే. అవునండి. వాళ్ళ జాతకం తీసుకొని ఓ మంచి మందులకు చూపిద్దామా? ఎందుకు ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. చూపిద్దామండి, నేను కూడా అలాగే అనుకున్నాను. సరే, రేపే వెళ్ళొద్దాం. లక్ష్మి, ఇంకో విషయం, కార్తీక్ని కొంచెం దగ్గరకు తీసుకొని తాగొద్దని చెప్పు లక్ష్మి. రోజు రోజుకి పిచ్చోడైపోతున్నాడు. సరే అండి, నేను వారితో మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. రేఖ, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. నిజంగా నా ఒక్కదాని వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను రేఖ. నా సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను నిన్ను. క్షమించు. అరే కార్తీక్, ఇక్కడ్రా. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావురా? నిన్ను చూస్తుంటే రోజు రోజుకి ఏమైపోతావో అని భయమేస్తుంది. సరే, ఆ చెయ్యి ఇలా పట్టరా. నీ జాతకము తెలిసిన పంతులకి చూపించానురా. ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆ తర్వాత నీ లైఫ్ అంతా బాగుంటుందంట. ప్లీజ్ నాన్న, తాగడం ఆపేసి నువ్వు జాగ్రత్తగా ఉండరా. రేఖ, చెప్పండి బావా. నువ్వు బాధలో ఉన్నావు అని చెప్పి ఇన్ని రోజులు మాట్లాడలేదమ్మా. కార్తిక్కి షాప్ అమ్మే డబ్బులతోటి మెకానిక్ షెడ్ పెట్టిద్దాం అనుకున్నానమ్మా, కానీ వాడు నా మాటే వినట్లేదమ్మా. ఒకసారి నువ్వు చెప్తే వింటాడు. ప్రెగ్నెన్సీ పోయాక దానికి కారణం నేనేనని ఇప్పటిదాకా కార్తిక్ నాతో మాట్లాడలేదు బావా. దానికి కారణం నేను కాదని ఎంత చెప్పినా వినట్లేదు. తనే కాదు, ఇంట్లో వాళ్ళందరూ నేనే తప్పు చేశా అనుకుంటున్నారు బావా. కానీ నిజం నా ఒక్కదానికే తెలుసు. ఎవరికి చెప్పినా అర్థం చేసుకోరు, నమ్మరు. వాడు మా అందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా. ఎంత కష్టం వచ్చినా నువ్వు అన్న వదిలి ఎక్కడికి పోలేదు. అలాంటిది నువ్వు తప్పు చేసావంటే నేను అస్సలు నమ్మనమ్మా. ప్రెగ్నెన్సీ పోవడానికి ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, అన్నీ సర్దుకుంటాయి. ముందు అన్నీ మెకానిక్ సెట్ గురించి ఆలోచించమను, అప్పుడు మీరు సెటిల్ అవుతారు. సరే బావా. అన్నం పెట్టు. లేగవరా ఫస్ట్. ఎన్నిసార్లు చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పాలరా తాగొద్దని? ఎన్నిసార్లు చెప్పినా కూడా రోజు రోజుకి ఓవర్ చేస్తున్నావు. నా ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు తెలుస్తుంది డాడీ నా నొప్పి ఏంటో. ఏందిరా నీ నొప్పి? అయినా ఎవర్రా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోమంది? అలాంటివి చేస్తే ఇలాంటివే ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, దాన్ని ఫేస్ చేసే దమ్ము కూడా ఉండాలి. లేదా ఇలాగే ఓడిపోయి నీలాగా డైలీ తాగాలి. ఛీ, పోరా, పో. కార్తిక్, నువ్వు నేను అన్నం తినిపిస్తాను. వద్దమ్మా తల్లి, నా పాపని చంపినట్టు రోజు తాగి చూస్తున్నాను. నాకు అన్నం లేదని కలిపి పెడితే వద్దమ్మా, వద్దు, పోవే. నాకు నా పాప కావాలి రేఖ. ఆమె పుట్టుంటే ఇంటికి బంగారం లాంటి ఆడపిల్ల వచ్చేదే.
ఏమైంది రేఖ నీకు కార్తిక్కి? వాడు అలా తాగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం కాలేదు అత్తమ్మ, అంత బానే ఉంది. ఎందుకమ్మా దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నావు? ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి నేనే కారణమని కార్తిక్ మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయాడు అత్తమ్మ. నేనెంత చెప్పినా నమ్మట్లేదు. వాడు అలా అనుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది కదమ్మా. ఒకసారి నేనే చెప్పాను అత్తమ్మ ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకుందామని, అది కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదని. కానీ దాని తర్వాత నన్ను నేను కరెక్ట్ చేసుకొని పిల్లలు కంటానికి రెడీ అయ్యాను. కానీ ఈలోపే ప్రెగ్నెన్సీ పోయింది అత్తమ్మ. టాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ పోయిందన్నారు. అవునత్తమ్మ, కానీ ఆ టాబ్లెట్ అలా ఎలా వేసుకున్నానో అర్థం కావట్లేదు. ఏమైందో ఏం అర్థం కావట్లేదు అత్తమ్మ. ఇంట్లో నన్ను ఎవ్వరు నమ్మట్లేదు. నాకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు. అన్నీ అవే సెట్ అవుతాయమ్మా, నువ్వేడవకు, ఊరుకో. ఇదెందుకో కావాలని ప్రెగ్నెన్సీ తీసుకొని నా ముందే నటిస్తుందేమో అనిపిస్తుంది. ఏంటన్నా వాడికి అంత అటిట్యూడ్? ఇప్పుడు షాప్ అమ్మితే వచ్చే డబ్బులతో వాడు షెడ్ పెట్టుకునే ప్రాబ్లం ఏంటంట? వాడు సెటిల్ అవ్వడమే కదా మనకు కావాల్సింది. నాకు ఎవ్వరు డబ్బులు అవసరం లేదు డాడీ, నాకు నా వాటా ఇస్తే చాలు. నీ వాట డబ్బులతో షెటర్ పెట్టాలి, డబ్బులు సరిపో కార్తీక్. నా వాట కూడా కావాల్సి వస్తుంది. నాకు నీ డబ్బులేం అవసరం లేదన్నా, నాది నేను చూసుకుంటా. మరి ఏం చేస్తావురా? రోజు తాగి తాగి తాగుబోతులు తయారవుతావా? అయినా ఇలా బతకాలంటే సిగ్గుండాలరా. చెయ్యి, నీకు నచ్చినట్టు చేసుకో పో. ఎందుకురా రోజు వాడితో గొడవ? అంజలి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫైల్ పెట్టాను చూసావా? అక్కడే ఉంటది ప్రేమ్, ప్రతిదీ నేనే చెప్పాలా? ఒక ఆడదాని వై నుండి సిగ్గు లేదా ఇట్లాంటి పని చేయడానికి? అసలు ఎలా పుట్టావే నువ్వు మీ అమ్మ నాన్నకి? నువ్వు కూడా ఒక తల్లివే కదే. పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఎందుకే ఇంత పాపిష్టి పని చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు. ఏ అవును, ఇప్పుడు దాని కడుపు పోయేలా చేసింది నేనే. ఇప్పుడేంది? నా కళ్ళ ముందే వచ్చిన దాన్ని నా ముందే నెత్తిన పెట్టుకొని తిరుగుతుంటే నాకెలా ఉంటది? నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీరందరూ కలిసి నన్ను ఒక మూలకు చేశారు. ఆ వేస్ట్ దాని ముందు నన్ను కొట్టావు. నాకెంత మండిపోవాలి. మీ ఇంట్లో వాళ్ళే కదా ఏరి కోరి కట్నం తీసుకొని మరి నన్ను మీ ఇంటికి తెచ్చుకుంది. మరి నా ముందే నాటకాలు పడితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. నీలాంటి ఆడది నాకు భారీగా వచ్చినందుకు చెయ్యి చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడే అందరినీ పిలిచి నీ సంగతి చెప్తా. ఏమని చెప్తావు ప్రేమ్? నా భార్య కావాలని నీ భార్య కడుపులో ఉన్న బిడ్డను చంపేసిందని మీ తమ్ముడితో చెప్తావా? లేదా నా భార్య నీ చిన్న కోడలు కడుపు తీసిందని మీ నాన్నతో చెప్తావా? నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పినా అది ఇంతటితో ఆగదు. పోలీస్ స్టేషన్, కోర్టులు అని తిరగాల్సి వస్తుంది. అవన్నిటికీ మించి నీ కన్న తండ్రి పరువేం కావాలి? నీ కన్న కొడుకు జీవితం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించి ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి ప్రేమ్. నీకో బెస్ట్ ఆప్షన్ చెప్పనా? దీన్ని నువ్వే బయటికి తీసుకెళ్ళి తగలబెట్టు. అప్పుడు ఈ మ్యాటర్ నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా పోతుంది.